నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. 1. చర్య, సంసర్గం లేక సమాచారం తెలియచేయుట. గెస్చర్ అండ్ కమ్యూనికేషన్. ఎక్సర్సైజ్, అభ్యాసము. కొంతమంది విద్యార్థులు కలిసి బర్త్డే పార్టీకి జరిగే సీన్ నటించి పదములు లేని శబ్దములు, నాన్ వెర్బల్ చర్యలు, గెస్చర్స్ పరిశీలించి రికార్డ్ చేయుము. శరీర భాష, బాడీ లాంగ్వేజ్ శాస్త్రీయంగా అధ్యయనం చేయటం మనకు కొత్త. మన అభిరుచి అందులో పాతదే. One of the first studies of the silent language, which may have been influential on the style of acting of the time, was John Bulwer's Chirologia and Chronomia, written in 1644. The book calls itself a study of the speaking motions and discoursing gestures, the pathetically motions of the mindy. The book discussed and illustrated an enormous number of feelings as expressed by non-verbal gestures. Similar attempts to categorize physical gestures for the performer were made throughout the 17th, 18th, and 19th centuries. Even a few modern systems of acting use in a very modified form a formalized approach to the physical expression of emotion by locating emotional centers in the body, an idea borrowed from Oriental acting and medicine. భరతముని నాట్యశాస్త్రంలో ఆంగికాభినయంలో మానవ శరీరమందలి అవయవాలను అంగములు, ఉపాంగములు, ప్రత్యంగములు అని 3 వర్గములుగా నిర్ణయించి ఈ అవయవాల కదలికలతో భావాలను వ్యక్తం చేయటం లేదా భావానుగుణంగా అవయములను విన్యసించటం ఆంగికాభినయం, అవయవ విన్యాసం అన్నారు. ఆంగికాభినయంను 3 విధాలుగా చేసి ముఖజాభినయం, శరీరాభినయం, చేష్టకృతాభినయం చెప్పారు. మళ్ళీ శరీరాభినయం 10 విధాలు చేశారు. అందులో ఒకటి హస్తముల విభాగం. మొత్తం హస్తకర్మ 67 విభాగములు. దీనిని ఇంకా 3 భాగములుగా గుర్తించారు. అసంయుత హస్తములు 24, సంయుత హస్తములు 13, నృత్య హస్తములు 30, అసంయుత లేక సంయుత హస్తములను అభినయ హస్తములు అంటారు. బొమ్మల్లో చూపించబడినాయి. 2. చర్యకు మూలములు. ద ఆరిజిన్స్ ఆఫ్ గెస్చర్స్.
ప్రత్యేక ప్రవర్తన గల ఒక్కొక్క వ్యక్తి మీద నటుడు అనురక్తి ఉంటుంది. మరియు సంస్కృతిలో సర్వసాధారణంగా ఉన్న ప్రవర్తనలో క్లిష్టమైన విషయాలు నటుడు సంపూర్ణంగా పరిగణలోకి తీసుకుంటాడు. మన శరీర భాష సాధారణముగా ఒకే రకపు సంఘటనలకు ఒకే రకముగా ఉంటుంది. ఇలా ఎందుచేతనంటే ఆ చర్యల గెస్చర్స్కు శరీరములో మూలము ఒక్కటే కాబట్టి. సాధారణమైన పదములు లేని శబ్దములు, నాన్ వెర్బల్ చర్యలు, యాక్షన్స్ నుంచి జనించటం మనకు తెలుసు. ఈ చర్యలు, యాక్షన్స్ ఒక్కొక్కసారి అవసరమైనవి, నెససరీ మరియు సహజముగా వాడుక, ప్రాక్టికల్ యాక్షన్లో ఉన్నవి. ప్రస్తుతం మన అభివృద్ధి మన అవసరాలను మార్చింది. మన భౌతిక ప్రవర్తనను ప్రయోజనాలకు మార్చింది. పురాతన కాలంలో సంఘటనకు చెందిన భౌతిక చర్య, ఫిజికల్ చర్యను సాంకేతికంగా లేక క్లిష్టమైన సాంఘిక నిర్మాణము పరిష్కరించి ఇచ్చింది. కానీ అసలైన అనుభవపూర్వక ప్రవర్తనకు కలిగిన ఉద్వేగము ఇంకా పట్టి ఉంది. మరియు అది ఇప్పుడు పూర్తిగా వ్యక్తీకరించున్నది, ఎక్స్ప్రెసివ్. మరియు ఇది ఎంత మాత్రము పని ఫంక్షనల్ కాదు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.